తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రజల సమస్యలను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేస్తుందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. ఏ వర్గాల సమస్యలు పరిష్కరించడం లేదని వీటిని కప్పిపుచ్చుకోవడానికి వైసీపీని దుర్మార్గంగా చూపించడానికి కుట్ర పన్నుతోందని ధ్వజమెత్తారు. సంక్షేమాన్ని అభివృద్ధిని బూడిద చేశారని, దీనికి డైవర్షన్ గా రావణుని తీసుకొస్తున్నారని ధ్వజమెత్తారు. సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు చెప్పారని, కానీ మీ సంపద సృష్టి మీ అనుచరులకు, కార్పొరేట్ సంస్థలకు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. వైఖరి చూస్తే రేపు వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ఆర్ పార్టీకి ఒక దుర్మార్గమైన పార్టీగా ముద్ర వేయాలనే కుయుక్తితో కుట్రతో పనిచేస్తున్నట్టుగా ఉంది తప్ప తానిచ్చిన హామీలు నెరవేర్చి తాను మెరుగైన పరిపాలన, సుపరిపాలన అందించానని చెప్పుకునే పరిస్థితి లేదు అని అర్థమవుతుంది. అందుకే మాటిమాటికి వైఎస్ఆర్ పార్టీని దూషించడం, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం, చివరికి తన స్థాయి మరిచిపోయి, సీనియారిటీని మరిచిపోయి జగన్ గారి మీద వ్యక్తిగత దూషణ. నిన్న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ ఘాటు వద్ద గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు, వారి తల్లిగారు విజయమ్మ గారు కలిసిన దాన్ని, ఆ సంఘటన మీద కూడా ఈరోజు జరిగిన ఒక బహిరంగ సభలో చాలా దిగజారుడుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం చూశాం. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎందుకు ఇంత దిగజారిపోతున్నారు, ఏంటి మీ ఫ్రస్ట్రేషన్ కారణం అని మేము అడుగుతున్నాం. ఏ స్థాయిలో ఆయన మాట్లాడుతూ ఉన్నారంటే, నిన్న ఆ ఘాటు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి తండ్రికి నివాళులు అర్పించి, ఆ సందర్భంలో విజయమ్మ గారు ఆయన కలుసుకోవడం, హత్తుకోవడం, తల్లి తనయుడికి ముద్దు పెట్టడం, ఇవన్నీ మనం చూసాం, ప్రత్యక్ష ప్రసారాల్లోనే చూసాం. కానీ ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, అసలు భయంకరంగా తల్లిని గౌరవించలేని వ్యక్తి, తండ్రిని ఓట్ల కోసం పూజలు చేస్తున్నాడు. అసలు ఇది ఒక 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఒక పార్టీని సుదీర్ఘకాలంగా నడుపుతున్న చంద్రబాబు నాయుడు గారు, మీరు మాట్లాడే భాష కానీ, మీరు మాట్లాడుతున్న వ్యవహార శైలి కానీ సంస్కారమా? సంస్కారయుతంగా నేను ప్రవర్తిస్తున్నానని మీరు అనుకుంటున్నారా అని సూటిగా నేను అడుగుతున్నా. మీ వ్యవహారంలో తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ ఎందుకు కనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల గురించి, కుటుంబ వ్యవహారాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? సభ్యత, సంస్కారం మరిచిపోయిన విధంగా ఏ విధంగా మీరు పబ్లిక్ మీటింగ్లో కామెంట్లు చేస్తున్నారని మేము సూటిగా అడుగుతున్నాం. లేదు, ఇదే పందాని, ఇదే పద్ధతిని నేను ఎంచుకున్నాను అని అంటే బహిరంగంగా చెప్పండి. అంటే వైఎస్ఆర్ పార్టీని, పార్టీ నాయకుడిని చాలా కించపరిచే విధంగా ప్రజల్లోకి ఒక భావన క్రియేట్ చేయాలనే ప్రయత్నం మీరు చేస్తున్నారు. అందుకే వైఎస్ఆర్ పార్టీని మాటిమాటికి గొడ్డల పార్టీ అని ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నారు. అంటే ఎవరో ఒక కింది స్థాయి కార్యకర్త మరొక నాయకుడు మాట్లాడితే అవగాహన లేని మాట్లాడుతున్నారని అనుకుంటాం. కానీ ఈ దేశానికే రాజకీయాలు నేర్పించానని చెప్పి మీరు గొడ్డల పార్టీ అంటున్నారంటే అవగాహనతో మాట్లాడినట్టు కదా. మరి వైఎస్ఆర్ పార్టీ గొడ్డల పార్టీ అయితే మీ పార్టీది ఏ పందా, మీ పార్టీ ఏంటి అని అడుగుతున్నా. బూడిద పార్టీయా? ఎందుకంటే పోలీస్ స్టేషన్లో యువకుల్ని చంపి బూడిదిగా మార్చేస్తున్నారు కదా, దానికోసం మిమ్మల్ని బూడిద పార్టీ అనొచ్చా? లేదు, ఈ రాష్ట్ర భవిష్యత్తుకి అర్థం లేకుండా వనరులన్నీ ప్రైవేటు వాళ్ళకి, కార్పొరేట్ వాళ్ళకి దోచిపెడుతున్నారు కదా, చివరికి బూడిదే మిగిల్చే స్థాయికి మీరు పనిచేస్తారు కదా, అందుకే మిమ్మల్ని బూడిద పార్టీ. తుని మండలం సిహెచ్ అగ్రహారం గ్రామంలో తప్పిపోయిన చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబాన్ని కాకినాడ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పరామర్శించారు. తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. జిల్లా అధికార యంత్రాంగం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా పోలీస్, రెవెన్యూ అధికారులతో అక్కడి పరిసరాలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారి జ్ఞానేశ్వరి ఇంటి వెనుక ఉన్న కొండపై మరో దఫా గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించామని తెలియజేశారు. చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ తెలుసుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నామని అన్నారు.
ఏలూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చినవెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 17 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 1.98 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 1,98,46,114 రూపాయల ఆదాయం సమకూరినట్టు ఆలయ ఈవో త్రినాథరావు తెలియజేశారు. అలాగే భక్తుల కానుకల రూపేణ 297 గ్రాముల బంగారం, 2 కేజీల 70 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించినట్టు వివరించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలను రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు కృష్ణకిషోర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందించే పౌష్టికాహార నాణ్యతను పరిశీలించారు. ఆహార నిల్వలు, పంపిణీ విధానాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందించే పౌష్టికాహారం విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నమస్కారం అండి. నా పేరు కృష్ణకిరణ్. నేను ఏపీ ఫుడ్ కమిషన్ సభ్యుని. ఇవాళ పల్నాడు జిల్లాలో పర్యటనలో భాగంగా జిల్లా పర్యటన రావడం జరిగింది. అందులో భాగంగా ఉదయం అంగన్వాడీలు అలాగే ప్రాథమిక పాఠశాలను సందర్శించడం జరిగింది. దాంట్లో కొన్ని లోటుపాట్లని గుర్తించడం కూడా జరిగింది. ఏదైతే హుజూ స్కూల్లో ఉందో అక్కడ విద్యార్థులకి సరిపడా గుడ్లు లేకపోవడం, అలాగే రైస్ కూడా లేకపోవడం గుర్తించాం. స్టాక్ లేదు. దాని మీద వివరణ అడగ్గా ఇంకా ఎగ్స్ వేయట్లేదని చెప్పారు. దాని మీద విచారణ చేయమని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆదేశించడం జరిగింది. అలాగే ఏదైతే పోతవరం విలేజ్ చూస్తే అక్కడ సూపర్వైజర్ విజిట్స్ లేవు. అలాగే ఏదైతే పిల్లలకి భోజనం పెట్టాలో అది ఎక్కడ ప్రిపరేషన్ లేదు. ఈ రోజు కూడా భోజనం వండలేదు. దాన్ని కూడా షోకాజ్ నోటీస్ ఇమ్మని చెప్పడం జరిగింది. మాతో పాటు అంగన్వాడీ పీడీ గారు కూడా ఉన్నారు. అలాగే ఎన్టీఆర్ నగర్లో కూడా సేమ్ అంగన్వాడీలో అదే పరిస్థితి. అక్కడ 20 లీటర్ల పాలు ఎక్స్ట్రా ఉండడం గుర్తించడం జరిగింది. దాన్ని ఆ విధంగా మనం షోకాజ్ నోటీస్ ఇమ్మని పీడీ గారికి చెప్పడం జరిగింది. అలాగే ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా హాస్టల్స్, రేషన్ డిపోస్ కొట్టడం చూడడం జరుగుతుంది. జరిగి ఏదన్నా లోటుపాట్లు ఉంటే అధికారులకు తెలియజేయటం, మరీ అధ్వానంగా ఉన్న వాటిని ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టిలో పెట్టుకుని విచారణ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బనగానపల్లెలో 101 ఎకరాల చుక్కల భూములకు విముక్తి, తహసీల్దార్ కార్యాలయంలో దగ్గరుండి ప్రక్రియ పూర్తి చేయించిన సీఎం చంద్రబాబు. ఆస్క్ ఏఐ క్యూఆర్ కోడ్ తో స్థల పురాణం, సాంస్కృతిక నేపథ్యం, దేశంలో తొలి ఏఐ ఆధారిత పర్యాటక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్న మంత్రి కందుల దుర్గేష్. రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని బూడిద చేసిన కూటమి ప్రభుత్వం దీనికి డైవర్షన్ గా రావణుణ్ణి తీసుకొస్తుంది. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఫైర్. అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబాన్ని పరామర్శించిన కాకినాడ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. జిల్లా యంత్రాంగం మండగా ఉంటుందని భరోసా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.